నీ కట్టెలు నువ్వు పోగు పెట్టుకో. నేను నీ నౌకరును కాను. నువ్వు చూపించే ఆపేక్ష అంతా నాకు శిక్షగా ఉంది. ఏమో తెలిసినట్టుగా నటిస్తూ నీలాగా నేను చేతులు ముడుచుకొని ఈ గుడిసెలో పడి ఉండాలని నీ కోరిక. నీ మీద కసి తీర్చుకోవడానికైనా సరే నేను దొంగతనం చేస్తాను, హత్యలు చేస్తాను, నరకానికైనా వెళతాను. కుమారుడు. తల్లి అంత్యక్రియలు ముగిసే వరకు పిల్లవాడు అక్కడే ఉన్నాడు. అంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు. భయము, దుఃఖము వాని మనస్సుని పెనవేసుకున్నాయి. తిన్నగా ఓదార్చి ఇంటికి తీసుకువెళ్ళాడు సిద్ధార్థుడు. ప్రతిరోజు ఆ కొండ మీద వెళ్ళి కూర్చునేవాడు. వాని చూపులు ఎక్కడో ఉండేవి. మనస్సులో ఏదో మథన పడుతూ ఉండేవాడు. సిద్ధార్థుడు కొడుకును ఆదరంగా చూసేవాడు. అతిగా దుఃఖిస్తూ ఉంటే పోనీ పాపం అని ఊరుకునేవాడు. తాను తండ్రి అన్న సంగతి ఆ కుర్రవానికి తెలియదు. పుత్రప్రేమ ఎలా చూపించగలడు అనుకునేవాడు. తరువాత వాని ప్రవర్తన వల్ల సిద్ధార్థునికి తోచింది, తల్లి చెలిమి వల్ల చెడిపోయినాడు. అందులో ఇంటి పట్టున అన్ని భోగాలు అనుభవించినవాడు అని. అలాంటివాడు వెంటనే క్రొత్త చోట ఇమ్మడడం సాధ్యం కాదు అనుకున్నాడు. అతనిని ఏ విధంగా ఒత్తిడి చేసేవాడు కాదు. అనువుగా ఉన్నంతలో అన్నీ జరిపేవాడు. తిండి రుచిగా చేసి పెట్టేవాడు. నెమ్మదిగా వాడే దారికి వస్తాడనుకున్నాడు. ఆ పిల్లవాడు రావడం తన అదృష్టం అనుకున్నాడు సిద్ధార్థుడు. కానీ వాడు చిరచిరలాడుతూ ఎప్పుడూ విముఖంగా ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు ఎదురు తిరిగేవాడు. ఏ పని చేసేవాడు కాదు. పెద్దవాళ్లను బొత్తిగా లక్ష్య పెట్టేవాడు కాడు. దొంగతనంగా చెట్ల పళ్ళన్నీ కోసుకుని తినేవాడు. కొడుకు వచ్చినందుకు సుఖము శాంతి కలగకపోగా బాధ దుఃఖము కలిగాయి. కానీ ఆ పిల్లవాడు లేకుండా సుఖపడిన దానికంటే వానితో బాధలు పడటమే మంచిగా తోచింది తండ్రికి. పడవ పని వాసుదేవుడు చూసుకునేవాడు. సిద్ధార్థునికి ఇంటి పనితోనూ పిల్లవాడితోనూ సరిపోయేది. కొడుకు ఏనాటికైనా తనతో అనుకూలంగా ఉంటాడని, తండ్రిగా తనను ప్రేమిస్తాడని ఆశతో చాలా రోజులు గడిపాడు. ఇదంతా గమనిస్తూ వాసుదేవుడు నెమ్మదిగా సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు పిల్లవాడు తండ్రిని విసిగించడమే కాకుండా అన్నం కుండలను పగలగొట్టాడు. అది చూసి వాసుదేవుడు సిద్ధార్థుని బయటకు పిలుచుకుని పోయి కూర్చోపెట్టి ఈ విధంగా మాట్లాడాడు. సిద్ధార్థ, నన్ను క్షమించాలి. నా మిత్రుడవు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను. నువ్వు చాలా బాధపడుతున్నావు. నీ కొడుకు నిన్నే కాదు నన్ను కూడా కష్టపెడుతున్నాడు. ఆ కుర్రవాడు వేరే జీవితానికి, వేరే పరిస్థితులకు అలవాటు పడినవాడు. నీలాగా అసహ్యం వేసి భోగాలను వదిలి వచ్చినవాడు కాడు. అతడు తన ఇష్టం లేకుండానే వదిలి వచ్చినవాడు. మిత్రమా, నేను నదిని అడిగాను. ఎన్నిసార్లు అడిగాను. నది నవ్వింది. నిన్ను చూసి నన్ను చూసి నవ్వింది. మన తప్పును చూసి గలగలా నవ్వింది. నీరులో కలుస్తుంది, వయస్సుతో కలుస్తుంది. నీ కొడుకు ఇక్కడ సుఖంగా ఉండలేడు. నువ్వే నదిని అడుగు, ఏమి చెబుతుందో విను. కరుణ ఉట్టిపడుతూ ఉన్న వాసుదేవుని ముఖాన్ని చూశాడు సిద్ధార్థుడు. ఆ ముఖంలో ఎన్నో ముడతలు. ప్రతిదీ అతనిలోని మంచితనానికి ఒక గుర్తు. సిద్ధార్థుడు చాలా బాధపడ్డాడు. మిత్రమా, ఎలా వదులుకోగలను? కొంతకాలం చూస్తాను. అతని హృదయాన్ని అందుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నాను. ప్రేమతోనూ ఓర్పుతోనూ అతనిని నా వైపు తిప్పుకుంటాను. ఒకనాటికి అతనితో కూడా నది మాట్లాడకపోదు. అందుకే అతడు వచ్చాడనుకుంటాను అన్నాడు. వాసుదేవుడు నవ్వుతూ ఇలా అన్నాడు, నిజమే, అతను కూడా నిత్య జీవితానికి చెందినవాడే. కానీ అతడు ఎందుకు వచ్చాడో, అతని మార్గం ఏమిటో, అతడు చెయ్యవలసిన పనులు ఎలాంటివో, అతని దుఃఖాలు ఏవో నీకు నాకు తెలుసునా? అతని దుఃఖాలు తెలివైనవిగా ఉండవు. అతని హృదయంలో చాలా అభిమానం ఉంది. చాలా కఠినమైనది. బహుశా అతడు చాలా కష్టాలు అనుభవిస్తాడు. ఎన్నో అక్రమ కార్యాలు, ఎన్నో పాపాలు చేస్తాడు. మిత్రమా, ఆ కుర్రవానికి నువ్వు చదువు చెప్తున్నావా? నీకు విధేయుడిగా ఉంటున్నాడా?
నువ్వు ఏమైనా అతనిని దండిస్తున్నావా? లేదు, నేను ఎలాంటి దండనలు చేయడం లేదు. నాకు తెలుసు నువ్వు అలా చూడవు. కాఠిన్యం కంటే సాధుత్వం, హింస కంటే ప్రేమ బలీయమైనవే. కానీ నీ ప్రేమ అతనికి సంకెళ్ళు అవుతోంది. నీ మంచితనం, నీ సహనం అతనికి అవమానించడంగా తోస్తున్నాయి. నేను 2 అరటి పండ్లు తిని బ్రతుకుతాము. ఇలాంటి మనతో ఈ గుడిసెలో అంత అహంభావం కలవానిని నిలపడం బలవంతం చేయడం కాదా? మన భావాలు వేరు, అతని భావాలు వేరు. మన హృదయాలు ముదురు బారినవి, అతని హృదయం ఇంకా లేతగా ఉంది. నువ్వు చేసేదంతా అతనికి నిర్బంధంగా ఉంటుంది. అయితే నన్ను ఏం చేయమంటావు? అతనిని నగరంలో తల్లి ఇంటికి తీసుకువెళ్ళు. అక్కడ ఎవ్వరూ లేకపోతే నగరంలో ఏ గురువు దగ్గరైనా చేర్చు. అక్కడ చదువు అబ్బుతుందని కాదు, తోటి బాలికలతో సహవాసం కుదురుతుంది. అతనికి సంబంధించిన ప్రపంచంలో పడతాడు. ఈ విషయం నేను కూడా ఆలోచించాను. ఇంత మూర్ఖుడు ప్రపంచంలో ఎలా మెలగగలడు? అంత స్వాతిశయం కలవాడు భోగాలకు లొంగకుండా ఉంటాడా? నేను దిగిన రొంపిలోకి వాడు దిగితే చివరకు సంసార కోపంలోకి మునిగిపోతాడేమో. ఆ సంగతి ఆ నదిని అడుగు. ఆ నది ఏమి చెబుతుందో విను. నువ్వు తప్పులు చేశావంటే మళ్ళీ ఆ తప్పులు చేయకుండా నీ కొడుకును రక్షించుకోవాలని చేశావా? సంసారంలో దిగకుండా నీ కొడుకును రక్షించుకోగలవా? ఎలా? బోధనల వలన, ప్రార్థనల వలన, ఉపదేశాల వలన? మిత్రమా, ఒకప్పుడు నువ్వు నాకు చెప్పావు బ్రాహ్మణ యువకుడు సిద్ధార్థుని కథని. అది చాలా అర్థవంతమైన కథ. ఆ కథను నువ్వు మర్చిపోయినావా? శ్రమణుడుగా ఉన్న సిద్ధార్థుని సంసారంలో దిగకుండా, పాపాలు చేయకుండా, ఆశకు లోభానికి లొంగకుండా, తప్పులు చేయకుండా ఎవరైనా రక్షించగలిగారా? తన ఇష్టానుసారం బ్రతకదలిచినప్పుడు, తన జీవితాన్ని మరణం చేసుకున్నప్పుడు, తన మార్గాన్ని తాను చూసుకున్నప్పుడు ఏ తండ్రి, ఏ గురువు అడ్డుపడగలిగారు? ఎవరికైనా కానీ ఈ దారి తొక్కక తప్పుతుందా? మరి నీ కొడుకుకు తప్పుతుందా? అతని కోసం నువ్వు 10 జన్మలెత్తు. అతని విధిని అనుమాత్రం కూడా నువ్వు మార్చలేవు. వాసుదేవుడు ఎన్నడూ ఇంతగా మాట్లాడలేదు. సిద్ధార్థుడు లోపలికి వెళ్ళి పండుకున్నాడు, కానీ నిద్ర పట్టలేదు. అది వరకు తాను అనుకోని సంగతి వాసుదేవుడు క్రొత్తగా చెప్పింది ఏమీ లేదు. అతనికి పిల్లవాని మీద ప్రేమ, అతడు తనకు కాకుండా పోతాడేమోనన్న భీతి అధికంగా ఉన్నాయి. ఇదివరకు ఎన్నడూ ఎవరిని అతడు అంత అందప్రాయంగా, అంత ఆశతో ప్రేమించలేదు. కానీ ఆ ప్రేమలో అతనికి ఏదో ఆనందం కనిపిస్తోంది. మిత్రుని సలహా వెంట నడవటానికి అతనికి మనస్కరించడం లేదు. పిల్లవానిని వదులుకోలేకపోయాడు. వాడు తన పట్ల మర్యాద మీరి ప్రవర్తించినా మాట్లాడకుండా సహించేవాడు, పైగా ఆదరం చూపించేవాడు. వాసుదేవుడు కూడా మౌనంగా సహనంతో గమనిస్తూ ఉన్నాడు. ఓర్పుతో ఇద్దరిది అందవేసిన చేతులే. ఒకప్పుడు కమల అంది అతనితో, ప్రేమించడం నీకు చేత కాదు అని. అందుకు తాను ఒప్పుకున్నాడు. తాను మర్చిపోయేటంతగా ఒకరిని ప్రేమిస్తూ ఆ ప్రేమలో పూర్తిగా మునిగిపోవడం అతడు ఎన్నడూ ఎరుగడు. తనలో అదే గొప్పతనమంటూ వచ్చాడు. ఈనాటికి ఈ కొడుకు మీద ప్రేమ వల్ల తాను మామూలు మనిషి అయినాడు. ఆ ప్రేమ అతని కళ్ళను కప్పివేసింది. ఆ ప్రేమ అతనిని అవివేకిని చేసింది. ఇంతకాలానికి అతనికి ఒక ప్రేమ బంధం చుట్టుకుంది. దానివల్ల ఎంతో బాధపడుతున్నాడు. ఈ పుత్ర ప్రేమ, అది మనుష్యులకు సహజంగా కలిగే చిత్త వికారం. సంసారం ఒక సుడిగుండం లాంటిది. ఈ సంగతి అతనికి తెలుసు. అయితే పనికిమాలింది కాదు అని, అవసరమైనదే అని, అది తనలో సహజంగా పుట్టిన భావమని, అది కూడా అనుభవించవలసిందే అని సరిపెట్టుకునేవాడు. ఆ కుర్రవాడికి తండ్రి పట్ల భక్తి, భయం రెండూ లేవు. తండ్రి మంచితనం అతనికి నచ్చలేదు. తనను ఈ పాడు గుడిసెలో ఉంచాడు. తాను ఎంత పెంకితనం చేసినా చిరునవ్వుతో మెత్తగా దయగా మాట్లాడుతాడు. అదంతా ఆ కుర్రవాడికి వట్టి నక్క వినయంగా తోస్తోంది. ఇంకా తనని హింస పెట్టడమే ఎంతకంటే మేలనుకున్నాను. తండ్రి ప్రవర్తన అతనికి అసహ్యకరంగా ఉంది. ఒకరోజు సిద్ధార్థుడు కట్టెల పోగు పెట్టమని కొడుకుతో చెప్పాడు. కుర్రవాడు కదలలేదు. తండ్రికి ఎదురుగా నిలబడి ఇలా అన్నాడు, నీ కట్టెలు నువ్వు పోగు పెట్టుకో. నేను నీకు నౌకరును కాను. నువ్వు చూపించే ఆపేక్ష అంతా నాకు శిక్షగా ఉంది.
ఏమో తెలిసినట్టుగా నటిస్తూ నీలాగా నేను చేతులు ముడుచుకుని ఈ గుడిసెలో పడి ఉండాలని నీ కోరిక. నీ మీద కసి తీర్చుకోవడానికైనా సరే నేను దొంగతనం చేస్తాను, హత్యలు చేస్తాను, నరకానికైనా వెళ్తాను. నువ్వు నా తండ్రివి కావు. నా తల్లికి నీకు ఎలాంటి సంబంధమైనా ఉండని. కడుపులో ఉన్న కోపాన్నంతా ఒక్కసారి వెళ్ళగక్కి వడివడిగా ఎక్కడికో పరిగెత్తాడు. సిద్ధార్థుడు కదలకుండా నిల్చున్నాడు. వెళ్తూ ఉన్న కొడుకు వైపు చూస్తూ. ఆ రాత్రి పొద్దుపోయిన తరువాత తిరిగి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం చూస్తే ఎక్కడా కనిపించలేదు. వాసుదేవుడు దాచుకున్న రోకల బుట్ట కూడా కనిపించలేదు. రేవుకు వెళ్ళి చూస్తే పడవ అవతలి గట్టున ఉంది. కుర్రవాడు లేచిపోయినట్లు తెలిసింది. ముందు రోజు అలా మాట్లాడినందుకే బాధపడుతూ ఉన్న సిద్ధార్థునికి కొడుకు కనబడకుండా పోవడం మరీ దుర్భరమైంది. పసివాడు ఒంటరిగా అడవిలో పడి ఎక్కడికి వెళ్ళాడో, ఏం అపాయం జరుగుతుందో నేను వెంటనే వెళ్ళి వెదకక తప్పదు అన్నాడు వాసుదేవునితో. కుర్రవాడు పడవను అవతలి ఒడ్డుకు చేర్చాడు. నదిని దాటడానికి మనం ఒక చిన్న తెప్పను కట్టుకోవాలి. కానీ సిద్ధార్థ, అతడు పసిబిడ్డ కాడు గదా, తన సంగతి తానే చూసుకుంటాడు. అతని ఇష్టం వచ్చిన చోటికి పోనీయరాదు. నగరానికి వెళ్ళి ఉంటాడు. అతను చేసింది మంచి పనే. నిజానికి నువ్వు ఉపేక్షించిన పనిని తానే స్వంతంగా చేశాడు. తన కర్తవ్యాన్ని తానే నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చిన దారిలో వెళ్ళాడు. మిత్రమా, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. కానీ నవ్వుకోవలసిన దానికి నువ్వు దుఃఖిస్తున్నావు. త్వరలో నువ్వే నవ్వుకుంటావు అన్నాడు వాసుదేవుడు. సిద్ధార్థుడు ఏమీ జవాబు చెప్పలేదు. అప్పుడే గొడ్డలి పట్టుకుని వెదురుతో తెప్ప కట్టడం ప్రారంభించాడు. వాసుదేవుడు అతనికి సహాయం చేశాడు. ఇద్దరూ కలిసి తెప్పను సిద్ధం చేశారు. ఆ తెప్ప మీద నది దాటి అవతలి ఒడ్డుకు చేరారు. వాసుదేవుడు గొడ్డలి వెంట పెట్టుకుని వచ్చాడు. గొడ్డలి తెచ్చావు ఎందుకు అని సిద్ధార్థుడు అడిగాడు. మిత్రమా, మన తెడ్డు పడవలో ఉంటుందని నాకు నమ్మకం లేదు అన్నాడు వాసుదేవుడు. వాసుదేవుడు పడవలోకి దిగి అడుగు భాగం అంతా వెతికి చూశాడు. తెడ్డు కనబడలేదు. నవ్వుతూ సిద్ధార్థుని వైపు చూశాడు. ఆ నవ్వులో, ఆ చూపులో సిద్ధార్థునికి ఈ భావం వ్యక్తమైంది. నువ్వు వెంబడించడం నీ కొడుకు సమ్మతం కాదు అని. నోటితో ఆ మాట అనకుండా వాసుదేవుడు వేరొక తెడ్డును తయారు చేశాడు. సిద్ధార్థుడు కొడుకును వెతకడానికి బయలుదేరాడు. వాసుదేవుడు అతన్ని అభ్యంతరం పెట్టలేదు. సిద్ధార్థుడు అడవిలో చాలాసేపు తిరిగాడు. ఇంకా తాను వెతకడం వృధా అనిపించింది. అప్పటికే కుర్రవాడు అడవి దాటి నగరం చేరి ఉండాలి, లేదా తనకు కనిపించకుండా ఎక్కడైనా దాక్కుని ఉండాలి. బాగా ఆలోచించిన తరువాత తన కొడుకును అడవిలో ఎలాంటి అపాయం జరిగి ఉండదు, అని ఎందుకో స్ఫురించింది. అయినా ముందుకు సాగిపోయాడు. తన కొడుకును రక్షించుకోవాలని కాదు, ఆ కుర్రవాడిని ఒక్కసారి మళ్ళీ చూడాలని సిద్ధార్థుని భ్రాంతి. తిన్నగా నగరాన్ని సమీపించాడు. అదుగో కమల తోట వాకిట నిలబడ్డాడు. గతమంతా అతని కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది. పెరిగిన గడ్డంతో దుమ్ము కొట్టుకున్న శిరోజాలతో శ్రమణ యువకుడు సిద్ధార్థుడు నిలబడి ఉన్నాడు. కమల పల్లకి వచ్చింది. కమలకు కళ్ళార్పకుండా చూసి తల వంచుకున్నాడు సిద్ధార్థుడు. కమల చిరునవ్వుతో తల ఊపింది. ఆ భ్రమలో పడి చాలాసేపు అలాగే నిల్చున్నాడు. తోట లోపల చెట్ల క్రింద భిక్షుకులు తిరుగుతున్నారు. అతనికి ఆ భిక్షుకులు కనపడడం లేదు. ఆ చెట్ల నీడల్లో యువక సిద్ధార్థుడు, సుందరి కమల తిరుగుతున్నారు. కమల ఆ యువకుని మొదటి ముద్దు పెట్టుకుంటుంది. అంతలో కామస్వామి, అతని నౌకరులు అక్కడి విందులు, జూదరులు, పాటలు, ఆటలు అన్నీ కనబడ్డాయి. బంగారు పంజరంలో పక్షి కనిపించింది. సంసారాన్ని ఈది అలసట పుట్టి అసహ్యం వేసి పరిగెత్తిపోయి నదిలో దూకి చావడానికి సిద్ధపడిన క్షణంలో వినిపించిన అంతర్వాణి వరకు తన బ్రతుకంతా ఒక్కసారి కళ్ళకు గోచరించింది. అలాగే తోటవాకిట చాలాసేపు నిల్చున్నాడు. మంచు తెర విచ్చింది. ఇక్కడికి రావడం ఎంత తెలివి తక్కువ మాలిన పని. ఆ కుర్రవారిని నేను రక్షించడం ఏమిటి? నా ఇష్టానుసారం నడవమని నేను బలవంతా పెట్టడం ఏమిటి? ఎంత అవివేకం అనుకున్నాడు. కానీ కొడుకు మీద ఇంకా ఏదో మమకారం. ఆ మమకారం అతని గుండెలో ఒక గాయంగా తయారైంది. ఈ గాయం తిష్టవేసి చిరకాలం ఉండేది కాదు, అదే మానిపోతుంది అనుకున్నాడు. గాయం వెంటనే మానకపోవడం అతనికి దుఃఖంగా ఉంది. తాను కొడుకును వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడ కనిపించింది
వట్టి శూన్యం. తనలో ఏదో చచ్చిపోతున్నట్లు తోచింది. ఇంకా సుఖం ఏమిటి అనుకున్నాడు. కృంగిపోయి క్రింద కూలబడ్డాడు. ఏదో వినబడుతుందని ఊర్పుతో ఎదురు చూస్తున్నాడు. ఇలా చూడడం అతనికి ఆ నది నేర్పింది. ఆ రాస్తాలో దుమ్ము ఏమి చెబుతుందా అని చూశాడు. తనలో ఆయాసంగా కొట్టుకుంటూ ఉన్న గుండె ఏమి చెబుతుందా అని చూశాడు. అలా చాలాసేపు చూశాడు. ఏమీ కనబడలేదు, ఏమీ వినబడలేదు. దారి తెన్ను తెలియకుండా శూన్యంలో పడిపోయాడు. మళ్ళీ గాయం బాధగా ఉంది. లోపల ఓంకారాన్ని ఉచ్చరించుకున్నాడు. ఓంకారం అతనిలో నిండుకుంది. కొంతసేపటికి భిక్షుకులు అతనిని చూశారు. తలంతా దుమ్ము పట్టుకుని నేల మీద పడి ఉన్నాడు. ఒక భిక్షుకుడు అతని దగ్గరకు వచ్చి 2 అరటి పండ్లు ముందు పెట్టాడు. ఆ భిక్షుకుడు ఎవరో అతను చూడలేదు. ఒక చేయి అతని వీపును తాకి మైకంలో నుంచి మేలుకొల్పింది. ఆ స్పర్శను అతను గ్రహించాడు. లేచి వాసుదేవుని కౌగిలించుకున్నాడు. ఇద్దరి ముఖాల్లో చిరునవ్వు మొలకెత్తింది. సిద్ధార్థుడు తన ముందున్న అరటి పండ్లను తీసుకున్నాడు. ఒకటి వాసుదేవునికి ఇచ్చి ఒకటి తాను తిన్నాడు. వాసుదేవుడు ముందు, అతడు వెనుక మౌనంగా నడిచి వెళ్ళారు. అడవి దాటారు. నది రేవుకు చేరారు. కుర్రవాని సంగతి ఒక్కరూ ఎత్తలేదు. గాయం బాధను సిద్ధార్థుడు చెప్పనూ లేదు, వాసుదేవుడు అడగనూ లేదు. సిద్ధార్థుడు గుడిసెలోకి వెళ్ళి పక్క మీద పండుకున్నాడు. వాసుదేవుడు వెళ్ళి చూసేటప్పటికి మంచి నిద్రలో ఉన్నాడు. నది వడిగా ప్రవహిస్తోంది. అందులో తన బొమ్మను, తన బంధువుల బొమ్మలను, తనకి తెలిసిన అందరి బొమ్మలను చూశాడు సిద్ధార్థుడు. అన్ని బొమ్మలు నీళ్లలో కొట్టుకుని పోతూ ఉన్నాయి. ఆ నీళ్లు జలపాతానికి సముద్రానికి వేర్వేరు గమ్యస్థానాలకు పరుగెత్తిపోతూ ఉన్నాయి. ఒకదాని వెనక ఒకటిగా అన్ని గమ్యస్థానాలకు చేరుకుంటాయి ఆ నీళ్లు. ఓం. పాఠం ఓం. చాలా కాలం సిద్ధార్థుని ఆగాయం బాధ పెడుతూనే ఉంది. అతడు ఆ నది మీద ఎందరో ప్రయాణికులను దాటిస్తూ ఉండేవాడు. ఆ ప్రయాణికులతో కూడా మగపిల్లలు, ఆడపిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళను చూసినప్పుడు అతని మనసు చివుక్కుమనేది. ఈర్ష్యపడేవాడు. ఆ సుఖము, ఆనందము అంతమందికి ఉండగా తనకు మాత్రమే ఎందుకు లేకపోవాలి? దుర్మార్గులకు, దొంగలకు కూడా బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డలను ప్రేమించుకుంటారు. వాళ్ళ ముద్దు ముచ్చట్లను అనుభవిస్తారు. సిద్ధార్థుని మనస్సు అంత పసితనంగానూ అంత అవివేకంగానూ ఆలోచిస్తోంది. అతనికి అంత పామరత్వం కలిగింది. ఇప్పుడు ప్రజల పట్ల అతనికి గతంలో ఉన్న భావం లేదు. అతని దృష్టి మారింది. తానే మహా తెలివి గలవాడునన్న గర్వం పోయింది. అందరినీ ఆదరంతో, ఆసక్తితో, ఆప్యాయంగా చూస్తున్నాడు. మామూలు ప్రయాణికులను దాటించేటప్పుడు వారు గతంలోలాగా తనకు పరాయి వాళ్ళుగా కనబడడం లేదు. వాళ్ళ కష్ట సుఖాలన్నీ తనకు అర్థం కాకపోవచ్చు, వాటిలో తాను పాల్గొనకపోవచ్చు. కానీ వాళ్ళు చెప్పుకునే సంగతులన్నీ ఇష్టంగా వినేవాడు. తనకి ఉన్న ఆత్మ సంస్కారం వాళ్లకు లేకపోవచ్చు. అయినా ప్రతి మనిషిని సోదరభావంతో చూసేవాడు. వాళ్ళ దర్జాలు కానీ అల్పభావాలు కానీ అతనికి హేయంగా, తుచ్చంగా తోచేవి కావు. వాళ్ళని అర్థం చేసుకునేవాడు. ప్రేమను చూపించేవాడు, గౌరవించేవాడు. ఒక తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది. ఒక తండ్రి తన ఏకపుత్రుని ప్రేమిస్తాడు. ఒక స్త్రీ సుమ్ములను, చీరలను ప్రేమిస్తుంది. ఒక యువతి యువకుని ప్రేమిస్తుంది. అలా ప్రేమించడం గుడ్డితనం కావచ్చు, వివేకం కాకపోవచ్చు, పేలవం కూడా కావచ్చు. కానీ ఆ ప్రేమ వెనుక ఒక తీవ్రమైన ప్రేరణ ఉంది. ఆ ప్రేమలో గాఢమైన ప్రాణశక్తి ఉంది. అలాంటి ప్రేమ తృణీకరించదగింది కాదనుకున్నాడు సిద్ధార్థుడు. దానికోసమే మనుష్యులు బ్రతుకుతున్నారు, మహాకార్యాలు సాధిస్తున్నారు, దేశాలన్నీ తిరుగుతున్నారు, యుద్ధాలు జరుపుతున్నారు, ఎన్నో బాధలు పడుతూ వాటిని సహిస్తున్నారు. అందుకే వాళ్ళ మీద అతనికి ఆదరం కలిగింది. వాళ్ళ వాంఛలలోనూ అవసరాలలోనూ జీవశక్తిని, చైతన్యాన్ని, బ్రహ్మ పదార్థాన్ని కూడా చూస్తున్నారు. గురుడ్డితనంగా కనిపించే వాళ్ళ సంబంధ బాంధవ్యాలు, వాటిలో వాళ్ళు చూపించే బలం, పట్టుదల అవన్నీ ఆదరించతగినవి, హర్షించతగినవి. అయితే ఆలోచన పరునికి, సిద్ధ పురుషునికి తెలిసిన ఒక్క స్వల్ప విషయం మాత్రం వాళ్ళకు తెలియదు. జీవరాశి అంతా ఏకం అన్న విషయం వాళ్ళకు తెలియదు. మిగతా విషయాల్లో వాళ్ళు సిద్ధ పురుషునికి, ఆలోచన పరునికి ఏ విధంగానూ తీసిపోరు. ఈ జీవైక్య భావం అంత ముఖ్యమైందా? ఆలోచన పరులం అనుకునేవారు తమ గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి చెబుతూ ఉంటారు అంతా ఒకటేనని. అనుభవంలో వారు కూడా అల్పులే.
పసివారే. ఈ మాటలు చెప్పడంలో తప్ప వారు దేనిలోనూ మామూలు ప్రజల కంటే ఘనులు కారు, ఇంకా నికృష్టులు కూడా. వాస్తవంగా జ్ఞానం అంటే ఏమిటి? చిరకాలంగా తాను చేస్తూ ఉన్న అన్వేషణకు ఫలితాంశం ఏమిటి అన్న విషయం సిద్ధార్థునికి క్రమక్రమంగా గోచరిస్తోంది. అతనిలో పరిపక్వం పొందుతూ ఉంది. ఇదే జ్ఞానం. జీవితంలో ప్రతి క్షణము ఏకత్వాన్ని గమనిస్తూ భావిస్తూ దానినే ప్రకటిస్తూ ఉండగల రహస్య కళ అది. ఆత్మకు ఆ శక్తిని సంపాదించడానికి చేసే ప్రయత్నం సాధన. ఇదే జ్ఞానం. ఈ భావం అతనిలో నెమ్మదిగా పరిపక్వం అవుతూ ఉంది. ఈ భావమే వాసుదేవుని ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంది. ఈ ప్రపంచం నిత్యమైంది, పరిపూర్ణమైంది, ఏకమైంది. ఈ రహస్యాన్ని తెలుసుకోవడము, జీవితంలో సమత్వ దృష్టిని కలిగి ఉండడము, ఇదే జ్ఞాన లక్షణం. ఈ లక్షణం వాసుదేవుని ముఖంలో ముద్ర వేసినట్టుగా ఉంది. ఇంకా సిద్ధార్థుని గాయం లోపల బాధిస్తూనే ఉంది. కొడుకు మీద మమకారం తగ్గలేదు. కొడుకు వెళ్ళిపోయినందుకు దుఃఖం అలాగే ఉంది. పైగా అదే ఆలోచనలతో మమకారాన్ని పెంచుకుంటున్నాడు. ఆ బాధనంతా అనుభవిస్తూ ఉన్నాడు. గాయం దానంతట అదే మానేటట్టుగా లేదు. ఒకనాడు సిద్ధార్థుడు ఆవేదనను పట్టలేకపోయాడు. పడవ మీద నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళాడు. కొడుకును చూడాలి అన్న భ్రాంతి కొద్దీ వెతకడానికి నగరానికి వెళ్దామనుకున్నాడు. అది ఎండాకాలం. ఆ నది నెమ్మదిగా పారుతోంది, కానీ దాని గొంతుక వింతగా మోగుతోంది. అది నవ్వుతూ ఉంది. ఆ నవ్వు స్పష్టంగా వినిపిస్తూ ఉంది. అతనిని చూసి ఆ నది ఉల్లాసంతో గలగలా నవ్వుతూ ఉంది. సిద్ధార్థుడు నది ఒడ్డున కదలకుండా నిల్చున్నాడు. ఆ నవ్వును బాగా వినాలని నీటి మీదికి వంగాడు. నెమ్మదిగా పారుతూ ఉన్న నీటిలో తన ముఖం ప్రతిఫలించింది. ఆ నీడను చూడగానే ఏదో మరుపు తగిలిన విషయం స్మృతికి వచ్చింది. ఒక్క క్షణం ఆలోచించాడు. ఫలానా అని గుర్తుకు వచ్చింది. తన ముఖంలో తన తండ్రి పోలిక కనిపించింది. ఒకనాడు తాను యువకుడిగా ఉన్నప్పుడు శ్రమణులలో చేరుదామనుకున్నాడు. ఒప్పుకోమని తండ్రిని బలవంత పెట్టాడు. ఆయన కష్టం మీద ఒప్పుకున్నాడు. ఇల్లు వదిలి వచ్చాడు. మళ్ళీ తండ్రి దగ్గరకు వెళ్ళలేదు. ఆ కథ అంతా జ్ఞప్తికి వచ్చింది. ఈనాడు తన కొడుకు కోసం అనుభవిస్తూ ఉన్న బాధను ఆనాడు తన కోసం ఆ తండ్రి అనుభవించినదంతా ఉండదా? ఈనాడు తన కొడుకు కోసం అనుభవిస్తూ ఉన్న బాధను ఆనాడు తన కోసం ఆ తండ్రి అనుభవించి ఉండడా? తనను చూడకుండానే ఆయన ప్రాణాలు విడిచాడు. ఆ గతే తనకు పట్టింది. విధి ఘటన చక్రంలాగా తన తండ్రి దగ్గర నుంచి తన దాకా తిరిగి రావడం విచిత్రంగా లేదు? ఇదంతా ఒక ప్రహసనమా? నది నవ్వుతూనే ఉంది. అవును, అది అంతే అన్నట్టుగా. ఏదీ కానీ చివరిదాకా అనుభవించకుండా అనుభవానికి మధ్య తెంపు కలిగితే అది తిరిగి వచ్చి చుట్టుకుంటుంది. అవే దుఃఖాలను తిరిగి అనుభవించక తప్పదు. సిద్ధార్థుడు పడవ ఎక్కి వెనక్కు వెళ్ళాడు. దారి పొడుగునా తన తండ్రిని, తన కొడుకును తలుచుకుంటూ ఉన్నాడు. ఆ నది తనను చూసి ఎగతాళిగా నవ్వింది. ఏ క్షణానికి ఆ క్షణం తనతో తనకి పోరాటంగా ఉంది. నిరాశ పొంచుకుని ఉంది. తనను చూసుకున్నా, లోకాన్ని చూసినా బిగ్గరగా నవ్వుదామనిపిస్తోంది. ఇంకా గాయం బాధ పెడుతూనే ఉంది. ఇంకా తన విధితో ఎదురు తిరిగి పోరాడుతూనే ఉన్నాడు. ఇంకా శాంతి కలగలేదు. తన బాధను జయించలేదు. కానీ ఏదో ఆశ కనిపిస్తూనే ఉంది. గుడిసె దగ్గరికి వెళ్ళాడు. వాసుదేవునికి తన బాధను దాపరికం లేకుండా విప్పు చెప్పుదామనుకున్నాడు. తన దుర్బలత్వాన్ని, దోషాన్ని అతని ముందు ఒప్పుకుందామనుకున్నాడు. అతనికి చెప్పుకోవాలన్న కోరిక తీవ్రంగా కలిగింది. వినడంలో నేర్పు గలవాడు వాసుదేవుడు. అతడు గుడిసెలో కూర్చుని బుట్టలు అల్లుకుంటున్నాడు. చూపు మందగించింది. దేహంలో సత్తువ సన్నగిల్లింది. కానీ అతని ముఖంలో సంతోషము, శాంతి, స్థిమితత్వము మాయకుండా వెలుగుతూ ఉంది. సిద్ధార్థుడు అతని పక్కన కూర్చుని మెల్లగా మాట్లాడడానికి ప్రారంభించాడు. తన కొడుకును వెతుకుతూ నగరానికి వెళ్ళినప్పుడు వాడు కనబడకపోవడం, తన మనస్సులో కత్తిపోటులాగా గాయమవడము, బిడ్డలతో కలిసి వెళ్ళే ప్రయాణికులను చూసి తనకి అలాంటి సుఖం లేనందుకు తాను ఈర్ష్యపడడం, అలాంటి భావం కలగడం దోషమని తెలిసి కూడా తనలో తాను తెంపు లేకుండా పోరాడడం, ఈ సంగతులన్నీ ఇదివరకు ఎన్నడూ చెప్పడానికి కష్టమైనవి. వాసుదేవునికి వివరంగా చెప్పాడు. ఆనాడు మళ్ళీ నగరానికి వెళ్ళాలి అని నదిని దాటడం, ఆ నది తనను చూసి అపహాస్యంగా నవ్వడం, వెంటనే తాను వెనక్కి తిరిగి రావడం అంతా చెప్పాడు.
తన గుండెలో ఇంకా సెలవిస్తూ ఉన్న గాయాన్ని పూర్తిగా విప్పి చూపించాడు. సిద్ధార్థుడు మాట్లాడుతూ ఉన్నంతసేపు వాసుదేవుడు ప్రశాంతంగా వింటున్నాడు. అతను జాగ్రత్తగా వింటున్నాడని సిద్ధార్థుడు బాగా గ్రహించాడు. తన బాధలు, తన ఆవేదనలు, తన లోపలి ఆశలు వాసుదేవుని స్పృశించి తిరిగి తనలోకి వస్తూ ఉన్నట్టుగా తోచింది. వాసుదేవునికి తన గాయాన్ని విప్పచూపడం ఆ నదిలో దానిని కడిగి మంటను చల్లార్చుకున్నట్టుగా ఉంది. మధ్యలో సిద్ధార్థునికి ఒక భావం కలిగింది. తన మాటలను వింటూ ఉన్నది వాసుదేవుడు కాదు అనిపించింది. నిత్య సత్యమైన బ్రహ్మ పదార్థమే ఆ వ్యక్తి అని అనిపించింది. ఈ భావం తనను ఆవేశించే కొద్దీ అది సహజంగానే తోచింది. తాను పూర్తిగా గ్రహించకపోయినా వాసుదేవుడు ఎప్పుడూ అలాగే ఉన్నట్టుగా తోచింది. నిజానికి తనకు అతనికి భేదమే లేదు అనిపించింది. ఈ దర్శనం ఎక్కువ కాలం నిలిచేది కాదు అని కూడా అనిపించింది. వాసుదేవుడు అతని వైపు చూశాడు, మాట్లాడలేదు. అతని ముఖంలో ప్రేమ, శాంతి, జ్ఞానం వెల్లివిరుస్తూ ఉన్నాయి. సిద్ధార్థుని చేయి పట్టుకున్నాడు, నది దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఇద్దరూ ప్రక్కన కూర్చున్నారు. వాసుదేవుడు నదిని చూసి నవ్వాడు. ఈ నది నువ్వు విన్నావు కదూ, కానీ నువ్వు పూర్తిగా వినలేదు. నువ్వు ఇంకా వినవలసి ఉంది, విందాము అన్నాడు. ఇద్దరు వింటున్నారు. ఆ నది పాట 1000 గొంతుకలతో మృదువుగా మ్రోగుతోంది. సిద్ధార్థుడు ఆ నదిలోనికి వంగి చూశాడు. ఆ నీళ్లలో ఎన్నో బొమ్మలు తేలి ఆడుతూ ఉన్నాయి. తన తండ్రి బొమ్మ కనిపించింది. ఒంటరిగా తన కోసం దుఃఖపడుతూ ఉన్నాడు. తన బొమ్మ కనిపించింది. పరిగెత్తుకుపోయిన కొడుకు కోసం తాను ఒంటరిగా బాధపడుతూ ఉన్నాడు. తన కొడుకు బొమ్మ కనిపించింది. ఆసక్తితో సంసార సుఖాల కోసం ఒంటరిగా సాగిపోతూ ఉన్నాడు. ఎవరి దృష్టి వారి లక్ష్యం మీదనే ఉంది. ముగ్గురు బాధపడుతూనే ఉన్నారు. నది గొంతుక దిగులుగా మోగుతోంది. ఆశతో విచారంతో పాడుకుంటూ తన గమ్యస్థానానికి ప్రవహిస్తూ ఉంది ఆ నది. వినబడుతోందా అన్నట్టు వాసుదేవుడు సిద్ధార్థుని వైపు చూశాడు. సిద్ధార్థుడు తల ఊపాడు. బాగా విను అని వాసుదేవుడు అతని చెవిలో ఊదాడు. సిద్ధార్థుడు శ్రద్ధగా వింటున్నాడు. తన తండ్రి బొమ్మ, తన బొమ్మ, తన కొడుకు బొమ్మ ఒకదానితో ఒకటి కలిసి ప్రవాహంలో కొట్టుకుని పోయాయి. కమల బొమ్మ కూడా కనిపించి కొట్టుకుపోయింది. అలాగే గోవిందుని బొమ్మ, ఇంకా ఎవరివో బొమ్మలు లేచి కొట్టుకుపోయాయి. అన్నీ నదిలో లీనమైపోయాయి. ఆశలతో, వాంఛలతో, బాధలతో బ్రతికిన అందరికీ గమ్యస్థానం ఆ నదే. ఆ నది గొంతులో ఆశ, వాంఛ, బాధ నింపుకుని ఉన్నాయి. నది గమ్యస్థానానికి ప్రవహిస్తూ ఉంది. నది వడిగా ప్రవహిస్తోంది. అందులో తన బొమ్మను, తన బంధువుల బొమ్మలను, తనకు తెలిసిన అందరి బొమ్మలను చూశాడు సిద్ధార్థుడు. అన్ని బొమ్మలు నీళ్లలో కొట్టుకుని పోతూ ఉన్నాయి. ఆ నీళ్లు జలపాతానికి, సముద్రానికి వేర్వేరు గమ్యస్థానాలకు పరుగెత్తుకుపోతూ ఉన్నాయి. ఒకదాని వెనుక ఒకటిగా అన్ని గమ్యస్థానాలను చేరుకుంటాయి ఆ నీళ్లు. నీరు ఆవిరిగా పైకి పోతుంది, వానగా నేల మీద పడుతుంది, సెలయేరు అవుతుంది, నది అవుతుంది. ఇలా మారుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది గొంతులో సంతోషము, దుఃఖము, మంచి, చెడు, నవ్వు, ఏడుపు 1000 ధ్వనులు మ్రోగుతూ ఉంటాయి. సిద్ధార్థుడు అన్ని గొంతులను జాగ్రత్తగా విన్నాడు. వినడం ఎలాగో పూర్తిగా నేర్చుకున్నాడు. నదిలో ఆ గొంతులన్నీ ఇదివరకు విన్నాడు, కానీ ఈనాడు నేర్చుకున్నాడు. ఈనాడు ఇంకో రకంగా మ్రోగుతున్నాయి. సంతోషధ్వని, దుఃఖధ్వని, బాలధ్వని, స్త్రీధ్వని, పురుషధ్వని అన్నీ విడదీయకుండా ఉన్నాయి. ఆ ధ్వనులన్నీ ఒకదానితో ఒకటి మిళితమై పెనవేసుకుని ఉన్నాయి. అన్ని ధ్వనులు, అన్ని గమ్యాలు, అన్ని ఆశలు, అన్ని దుఃఖాలు, అన్ని సుఖాలు, అన్ని శుభాలు, అన్ని అశుభాలు అన్నీ కలిసిందే ఈ ప్రపంచం, ఈ సంసారం. 1000 గొంతుకలతో పాడే ఆ నది పాటను శ్రద్ధగా విన్నప్పుడు ఒక సుఖధ్వనికి, ఒక దుఃఖధ్వనికి కట్టుబడకుండా అన్నింటినీ తనలో లీనం చేసుకున్నప్పుడు, అన్నింటినీ విన్నప్పుడు ఆ 1000 గొంతుకల పాట సిద్ధార్థునికి ఒక్క మాటలో వినిపించింది. ఆ మాట ఓంకారం, అంటే పరిపూర్ణం. విన్నావా అన్నట్లుగా వాసుదేవుడు సిద్ధార్థుడి వైపు చూశాడు. వాసుదేవుని చిరునవ్వు వెలిగిపోతూ ఉంది. అతని ముఖంలోని ప్రతి ముడతలోనూ ఆ వెలుగు ప్రసరిస్తూ ఉంది. ఆ నది గొంతుకలన్నీ కలిసి ఓంకారంగా వినిపించినట్లు ఆ వెలుగు నవ్వుతో చూశాడు సిద్ధార్థుని వైపు. అతని ముఖంలో కూడా అదే నవ్వు మొలకెత్తింది. అతని గాయం మానిపోతోంది. అతని ఏకత్వంలో అతను చేరిపోతున్నాడు. ఆ క్షణం నుంచి సిద్ధార్థుడు తన విధితో పోరాటం మానేశాడు.
జ్ఞానం వల్ల కలిగే శాంతి లభించింది. రాగద్వేషాల సంఘర్షణ అంతరించింది. సర్వ జీవితంలో సామరస్యం సంతరించింది. సర్వభూత ప్రేమ కలిగింది. నదీ ప్రవాహంలో లీనమయ్యాడు. సర్వైక్య భావం ప్రాప్తించింది. వాసుదేవుడు లేచాడు. సిద్ధార్థుని కళ్ళలోనికి చూశాడు. అందులో జ్ఞాన తేజస్సు గోచరించింది. ఆశీర్వదిస్తున్నట్టుగా అతని వీపు మీద తట్టి అన్నాడు, సిద్ధార్థ, ఈ క్షణం కోసం ఎదురు చూశాను. ఆ సమయం వచ్చింది. ఎంతో కాలంగా నేను పల్లెకారిగా వాసుదేవునిగా ఉన్నాను. అవసరం తీరింది. కుటీరమాత్ సెలవు, నదీ సెలవు, సిద్ధార్థ సెలవు. సిద్ధార్థుడు వంగి నమస్కారం చేశాడు. నాకు తెలుసు నువ్వు అడవిలోనికి వెళుతున్నావు అన్నాడు. అవును, అడవిలోకి వెళుతున్నాను. సర్వైక్య స్థితిలోకి వెళుతున్నాను అన్నాడు వాసుదేవుడు. వెళుతూ ఉన్న వాసుదేవుని వైపు చూస్తూ సిద్ధార్థుడు నిలబడ్డాడు. అతని అడుగులో శాంతి, అతని ముఖంలో పరమసుఖం, అతని ఆకారంలో తేజస్సు నిండి ఉన్నాయి.